మంచితనం. నువ్వేదో చేగువీరా నువ్వు అనుకుని మాట్లాడితే కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక చిటికేస్తే జనసేన జంజీస్ తాట తెస్తారు. మనం కూడా రాజకీయాల్లో ఉంది మంచి చేయడానికి జనాలు. ఆడిని తిట్టి ఈయన్ని తిట్టి కార్యకర్తలను తిట్టినట్టుగా వాళ్ళు నాయకులు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, చైర్కి గౌరవం ఇవ్వాలి, నాయకులకు గౌరవం ఇవ్వాలి, అనవసరమైన కరెక్ట్ భాష వాడాలి. ఈ పనికిమాలిన గోల అసలు ఎందుకో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సరే, ఆయనకి అది అలవాటు. తర్వాత ఇంకో విషయం చెప్పాను, నేను మాట్లాడతా. నా మీద ఏమి ఈనాడు పేపర్లో నాకు అసలు తెలియని కూడా ఇది. యాక్చువల్గా నేను పేపర్ చదవలేదు. జిల్లా పార్టీ మీటింగ్ పెనమలూరు ఉంటే పెనమలూరు దగ్గరికి వెళ్తే ఇట్లా వచ్చిందని నాకు పేపర్ చూపించారు. అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టాం. పెడితే ఆయన నేను అడిగిన దానికి కాకుండా ఆయన ఏదో మాట్లాడతాడు, మిగతా ఆయన్ని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఆయన నేనేం చెప్పాను, పేర్ని కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉందని చెప్పాను. నేను వెళ్ళి పేర్ని కృష్ణమూర్తి గారితో నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నావు. పేర్ని కృష్ణమూర్తికి మా నాన్న దగ్గర సలహాలు తీసుకు పిచ్చితనంకి పరాకాష్ఠగానే భావిస్తున్నాను. అంటే మీ తండ్రి గారు మంచాడని చెప్పినా అంగీకరించలేనంత స్వార్థం నాయకుడిగా ఎదిగారని మీరు భావిస్తున్నారేమో నాన్నగారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంబడి బ్రాహ్మణయ్య గారు మంచాడని చెప్తారు, సింహాద్రి సత్యనారాయణ గారిని మంచి ఆయనని చెప్తారు, మహాత్మా గాంధీని మంచారని చెబుతారు. అంతే, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటా అక్కడికి వెళ్ళి వస్తామని చెప్తాం. పిచ్చి మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు. అంటే నేను ఎవరి గురించో చెప్తే చెప్పొచ్చు, ఆయన ఎప్పుడో చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను సలహాలు ఎలా తీసుకోగలను? అలా వ్యంగ్యానికి, వెటకారానికి, సర్కాస్టిక్కి, మామూలుకి తేడా తెలియకపోతే అసలు ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేనేమన్నా మీ తండ్రి గారిని విమర్శిస్తే చనిపోయిన ఆయన విమర్శిస్తున్నాం ఏంటని మాట్లాడితే బుద్ధి తక్కువైందని చంపలేసుకుని మాట్లాడాలి. యాక్చువల్గా లేని మనిషి గురించి మాట్లాడాలి. నేను ఆయన గొప్పతనం ఔన్నత్యం గురించి చెప్పే తప్ప నేనేం కించపరచాక మాట్లాడాల. దయచేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసుకోండి నాని గారని మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే నేను ఆయన దగ్గర సలహాలకు వెళ్ళాను అంటున్నాడు. నేనేమి ఆయన నా క్లాస్మేట్ అని చెప్పలా. నాకు ఆయనకి ఏజ్ గ్యాప్ ఉంది. నాకు 2016 ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. నేనేం క్లెయిమ్ చేసుకోవాలి, నాకు తెలిసాను. ఆయన నేను వచ్చానని చెబుతున్నాడు. నేను కొడాలి నాని అనేవాడితో వెళ్ళిన మాట వాస్తవం. ఇది దీంట్లో ఒక్క అక్షరం పుల్లు కూడా తేడా లేదు. నేను కలిసిన మాట వాస్తవం. ఆయన అన్నిసార్లు కాకపోయినా డెఫినెట్గా కలిసా. అసలు నేను కలవడం కాదు, నువ్వు కలిసావు. నువ్వు మంత్రి వచ్చినప్పుడు ఎక్కడున్నావు? ఇదే బిల్డింగ్లో పై ఫ్లోర్లో నువ్వు కూర్చుంటే నీకు కొడాలి నానికి ముందు ఫోన్ వస్తే 11ంటికి ఎప్పుడో సబ్జెక్టు కరెక్షన్ 11:30 దాకా నీకు ఫోన్ రాకపోతే నీకు మంత్రి రాదని బాధపడ్డావు. నాకు రాదులే, ఇంకా నాని ఒక్కడికే వచ్చిందని. మరి ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? నేను మాట్లాడవచ్చు, కానీ ఈ సభ్య సమాజానికి ప్రజలకు ఇది అవసరం కాదు. అలాగే మా స్వగ్రామం వచ్చావు నువ్వు. అసలు నేను మీ దగ్గర సలహాలు తీసుకున్నాను. ఎస్, మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా సలహా, కానీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎలా చేయాలని నీ దగ్గర ఎప్పుడు నేను సలహా అడగల. లేదా గన్నవరం అభివృద్ధిని ఎలా చేయాలని నేను ఎప్పుడు సలహా అడగల. రాజకీయాల్లో ఉన్నప్పుడు పిచ్చాపాటి 100 మాటతో నువ్వు సీనియర్ లీడర్ కాబట్టి సలహా ఎస్ అడిగాను అనుకో. అడిగాను, దాంట్లో మొహమాట ఏముంటుంది? ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ నేను నిన్ను నమ్మా. నేను కొడాలి నాని అనేవాడిని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నేను కొడాలి నాని నమ్మా. కొడాలి నాని ద్వారా పరిచయం నిన్ను కూడా నమ్మా. నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరో వద్దు. కానీ అదే పరిస్థితిలో కొడాలి నానితో పాటు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చేది నాగరాజు చెప్పేది ఉంది. నేనే ఒప్పుకుంటున్నా కదా. అలాగే కొడాలి నానితో కలిసి నేను గన్నవరం కాకపోయినా నేను గన్నవరంలో పోటీ చేసి నేను అడిగా మన ప్రెస్ మీట్లో, నన్ను గన్నవరం ఎందుకు పంపిస్తాం? మీరు పెద్ద నాయకులు, మహోన్నత నాయకులు, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అయ్యా, మీరే పోటీ చేయపోయారా? నువ్వో గుడివాడ అతను పోటీ చేస్తే గన్నవరంలో సరిపోయేది కదా, నన్ను ఎందుకు పంపించారు నాన్ లోకల్ కానీ అడిగా. దాంట్లో నేనేమో సభ్య సమాధానం తలదించుకునే విధంగా నేను భాష మాట్లాడలా, నేను బూతులు తిట్టలా, నేను మంచిగానే చెప్పా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎవరైతే నాకు నువ్వు సలహాలు ఇచ్చారని చెప్తున్నారో దానికి థ్యాంక్ యూ. అలాగే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున నా ప్రత్యర్థిగా ఉండి ఒక పార్టీ బీఫారం మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి కలవటానికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు పేరు నాని గారిని అడుగుతున్నా. నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిన కొడాలి నాని వాడు ఎలాంటాడైనా ఇతను కూడా ఎందుకు వెళ్ళాడు సమాధానం చెప్పాలి. అంటే నీకే అవసరం ఉండి వెళ్ళావు అంటే నువ్వు నాకు సలహాలు ఇస్తే అంత ముందు రోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ మీద మా మీద ఇద్దరి మీద వేస్తే, అతని మంత్రి మీద నా మీద ఒక్కరోజు 2 రోజుల గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి కలుగుతుంటే నువ్వేం ఆశించి వెళ్ళావు, ఏం ఆశ చూపించారో ఏం చేశారో ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలా. కానీ నాకు సలహాలు ఇచ్చి అలా చేయటం కరెక్టేనా? మరి మీరే చెప్పండి పేరు నాని గారు. నాకు సలహాలు ఇచ్చి నాకు గురువుగా, లేకపోతే నాకు పెద్ద మనిషిగా, లేకపోతే ఎక్స్పీరియన్స్ లీడర్గా నాకు సలహాలు ఇచ్చిన మీరు ఈ చేయదగిన పనేనా?
మీరు లేరా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు మీరు ఉన్నారా లేరా? ఒకసారి ఆలోచించుకోవాలి నాని గారు. అలాగే ఇంకా ఆయన నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పా. నేను ఎప్పుడు పేర్నాని గారి పేరు కానీ పేర్నాని గారి గురించి ప్రెస్లో కానీ నేను ఎప్పుడు మాట్లాడలా. ఆయనే గన్నవరం వచ్చి ఒకసారి మాట్లాడితే నేను మచిలీపట్నం వెళ్ళి మాట్లాడా. అలాగే మళ్ళీ సార్ మీటింగ్కి వచ్చి టికెట్లు ఇలా అవన్నీ నా పేరు ఎత్తి